హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన అసిస్టెంట్ కమాండ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు అయితే వీడియోని చూస్తుండండి. అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండడం జరిగింది, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏ ఏ రకాల పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి, అలాగే టోటల్గా సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఈ యొక్క పోస్టులకు ఎలా చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఎండ్ వరకు వీడియోని చూసేసి అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే వీడియో 10 మందికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ షేర్ అయితే చేయండి బ్రదర్. మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రమ్ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మార్చ్ 6th అయితే డేట్ అనేది ఎండింగ్ డేట్, అంటే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మార్చ్ 6వ తేదీ వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి 2025 బ్యాచ్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి అఫీషియల్గా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ముందుగా మనం ఆన్లైన్లోనే ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు ఇవి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ముందుగా ఇక్కడ జనరల్ డ్యూటీ అనమాట, జీడీ పోస్టులు. ముందుగా ఈ యొక్క పోస్టులకు ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుండి 25 మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అడిషనల్గా వాళ్ళు కల్పిస్తున్నమాట. తర్వాత ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే జూలై 1, 1999 అండ్ 30 జూన్ 2003 మధ్య మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి 1 జూలై 2024 నాటికి మీ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి అయితే మేల్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీకి షుడ్ హోల్డ్ ఏ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 60% అగ్రిగేట్ మార్క్స్. ఇక్కడ 60% మార్కులతో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఇంకొకటి, మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ అనేది చేసి ఉండాలన్నమాట. వారు మాత్రమే, అంటే డిగ్రీతో పాటు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఎవరైతే చేస్తుంటారో 55%తో మార్క్స్తో వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క జీడీ పోస్టులకు అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ టెక్నికల్ మెకానికల్ పోస్టులకు వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ కల్పిస్తున్నాం అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలంటే 1 జూలై 1999 టు 30 జూన్ 2003 మధ్య మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. అలాగే మేల్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి, అంటే బీటెక్ అనేది చేసి ఉండాలన్నమాట. బీటెక్లో ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అంటే నేవల్ ఆర్కిటెక్చర్, లేదా మెకానికల్, లేదా మెరైన్ అండ్ ఆటోమోటివ్, లేదంటే మెకాట్రానిక్స్, లేదంటే ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఆర్ మెటలార్జీ ఆర్ డిజైన్, ఏరోనాటికల్, లేదంటే ఏరోస్పేస్ విత్ మినిమం 60% మార్క్స్తో మీరు ఈ యొక్క డిపార్ట్మెంట్లో పాస్ అయితే కనుక ఈ యొక్క టెక్నికల్ మెకానికల్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఇంకో పోస్ట్ విషయానికి వచ్చినట్లయితే టెక్నికల్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 21 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే జూలై 1, 1999 అండ్ 30 జూన్ 2003 మధ్య ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాల్సి ఉంటుంది. మేల్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తర్వాత ఈ యొక్క పోస్టులకు కూడా
ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బీటెక్లో ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా పవర్ ఇంజనీరింగ్ లేదంటే పవర్ ఎలక్ట్రానిక్స్ విత్ మినిమం 60% మార్కులతో మీరు ఈ యొక్క డిపార్ట్మెంట్లో పాస్ అయితే కనుక అప్లికేషన్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉందన్నమాట. అలాగే ఇక్కడ పోస్టులు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ జనరల్ డ్యూటీ జీడీకి సంబంధించి టోటల్గా 50 వేకెన్సీస్ అయితే 50 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎస్సీ వాళ్ళకు 6 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 7 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 18 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు, యూఆర్ వాళ్ళకు 17 పోస్టులు, టోటల్గా 50 పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 8, యూఆర్ వాళ్ళకు పోస్టులు లేవు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు యూఆర్ వాళ్ళకు 5 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 20 పోస్టులు. ఇక్కడ టోటల్గా 2 జీడీకి అలాగే టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి టోటల్గా 70 పోస్టులు అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేశారనమాట ఇక్కడ. తర్వాత అడిషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇవి క్యాండిడేట్స్ విత్డ్రాన్ ఆన్ డిసిప్లినరీ గ్రౌండ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ సర్వీస్ ట్రైనింగ్ అకాడమీ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్. ఇక్కడ వేరే విషయానికి అయితే సంబంధించి క్యాండిడేట్స్ అంటే సర్వీస్ ట్రైనింగ్ అకాడమీకి కానీ వాళ్ళకి సంబంధించి నాట్ ఎలిజిబుల్ అయితే చెప్పారనమాట. ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా 1 నుండి 5 స్టేజ్ల్లో మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారన్నమాట అభ్యర్థులకి. ముందుగా మనకు స్టేజ్ 1 అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో ఆల్ ఓవర్గా మనకు కండక్ట్ అయితే చేస్తారనమాట ఆ యొక్క ఎగ్జాము. తర్వాత మనకు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు అయితే ఇస్తారు. ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులు ఇస్తారన్నమాట. ఒక తప్పునకు 1 మార్క్ అయితే పోతుంది. టోటల్గా టైమింగ్ డ్యూరేషన్ వచ్చేసి 2 గంటలు ఇస్తారన్నమాట 100 క్వశ్చన్లకు. తర్వాత ఇంగ్లీష్లో మాత్రమే కండక్ట్ చేస్తామనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. టువర్డ్స్ మీడియం ఆఫ్ టెస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లో మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ సబ్జెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్కి ముందుగా ఫస్ట్ది ఇంగ్లీష్ అనమాట. 25 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్క క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్కు, ఒక నెగిటివ్ అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే పోతుంది. టోటల్ టైమింగ్ డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుందన్నమాట. తర్వాత ఆల్ కేటగిరీ వైజ్గా స్టేజ్ 1 మెరిట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అంటే మనకు వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నమాట. ఎవరైతే ఆ యొక్క మెరిట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉంటుందో తర్వాత ఇక్కడ స్టేజ్ 2కి అయితే పిలుస్తారన్నమాట. ఎవరైతే స్టేజ్ 1లో గెట్ ఇన్ అవుతారో తర్వాత స్టేజ్ 2కి అయితే పంపిస్తారు వాళ్ళని. ఇక్కడ మీకు నార్మలైజేషన్ కూడా ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు చూడండి. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అనేది కండక్ట్ స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత స్టేజ్ 2లో పిఎస్బి అనేది ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ సెలెక్షన్ బోర్డ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. వీళ్ళకు ఈ స్టేజ్ 2 ఎక్కడ కండక్ట్ చేస్తారంటే నోయిడా, ముంబై లేదా గోవాలో లేదా చెన్నై అండ్ కోల్కత్తా ఈ యొక్క 5 లేదా 4 సెంటర్లలో అయితే ఈ యొక్క పిఎస్బి అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఎవరైతే పిఎస్బిలో క్వాలిఫై అవుతారో తర్వాత వాళ్ళకు స్టేజ్ 3కి అయితే పిలుస్తారన్నమాట. స్టేజ్ 3కి అయితే పిలుస్తారు. వీళ్ళు ఈ యొక్క పిఎస్బిని టోటల్గా ఇంగ్లీష్లోనే చెప్పాల్సి ఉంటుంది. పిఎస్బి అంటే ఏంది లేదు బ్రో, ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటర్వ్యూ మాదిరిగా ఉంటుంది. స్టేజ్ 2 అనేది
మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అనమాట. ఇది జస్ట్ క్వాలిఫై అయితే చాలన్నమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్ అంటే పోస్టింగ్కి ఇక్కడ సెంటర్స్ అనేది అలాట్మెంట్ అనేది చేస్తారన్నమాట. చేసిన తర్వాత స్టేజ్ 3 అనేసి ఫైనల్గా ఉంటుంది. ఎఫ్ఎస్బి ఉంటుంది అన్నమాట. స్టేజ్ 3లో మీకు ఎఫ్ఎస్బి వచ్చేసి నోయిడాలో అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎఫ్ఎస్బి అనేది ఎఫ్ఎస్బి అంటే ఫైనల్ సెలెక్షన్ బోర్డ్ అనేసి అంటారు. ఈ యొక్క ఎఫ్ఎస్బిలో ఏ టెస్టులు ఉంటాయంటే ఇక్కడ ఈ యొక్క 5 రోజులైతే ఈ యొక్క ఎఫ్ఎస్బి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఈ యొక్క ఎఫ్ఎస్బి టెస్ట్లో మనకి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికాలజీ టెస్ట్ ఉంటుంది, తర్వాత గ్రూప్ టాస్క్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. ఫైనల్గా సెలెక్షన్ అయితే చేస్తారనమాట. ఈ 5 రోజుల తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళు సెలెక్షన్ అయితే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత స్టేజ్ 4లో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు ఫైనల్గా స్టేజ్ 5 అనేది పంపిస్తారన్నమాట. స్టేజ్ 5లో ఆల్ ఓవర్ ఇండియా మెరిట్ లిస్ట్ అనేది వ్యాకెన్సీస్ని బట్టి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. వాళ్ళకు ట్రైనింగ్ అయితే తీసుకుంటారు అనమాట. వాళ్ళకు ట్రైనింగ్ వచ్చేసి ఎల్జిమలలో అయితే ఉంటుంది. ఇదనమాట టోటల్గా సెలెక్షన్ ప్రాసెస్. ఇటువంటి అప్డేట్స్ మీకు కావాలంటే కనుక కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి కదా. మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుందన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కంపల్సరీ కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్క డౌట్ కూడా నేను రెక్టిఫై అయితే మీకు క్లారిఫై అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.